ఈరోజు ఏ విధంగా ప్రజాస్వామ్యం హత్య కావింపబడుతోంది అని ఎలక్షన్ కమిషన్ గొడ్డలు ఉడితేసి రాహుల్ గాంధీ గారు నిలబెట్టిన తర్వాత మరోసారి మొన్న ఓట్ చోరీతో నిలబెట్టారు, ఈరోజు నిలబెట్టారు. నెక్స్ట్ హైడ్రోజన్ బాంబ్ లోడింగ్ అంట. ఈరోజు మీడియా సమావేశంలో తను మాట్లాడిన తర్వాత కొందరు మీడియా వాళ్ళు అడిగారు, మీరేమో ఇన్ని నిజాలను జనం ముందు పెడుతూ ఉన్నారు, కానీ అటువైపు రాజ్యాంగబద్ధమైన సంస్థలేమో కనీసం స్పందించడం లేదు, వాళ్ళేమో ఉలుకు పలుకు లేదు, మీరేమో నిజాలన్నీ బయటపెడుతూ ఉన్నారు, ప్రజాస్వామ్యం హత్య కావింపబడుతుంది అంటున్నారు. మరి ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి? వాళ్ళు స్పందించరు, మీరు నిజాలు ఇట్లా బయట పెడతారు, మరి ఏం చేయాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటే అని. దానికి రాహుల్ గాంధీ గారు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? ప్రజాస్వామ్యాన్ని రాహుల్ గాంధీనో ఇంకొకరో వ్యక్తులు ఎవరు కాపాడరు. రాహుల్ గాంధీ ఏం చేస్తారు? ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా హత్య కావింపబడుతుందో ప్రజాస్వామ్యం చూడండి అని చెప్పి నిజాలను దేశ ప్రజల ముందు పెడతారు. ప్రజాస్వామ్యం అన్నది ప్రజల కోసమే, ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సింది కూడా ప్రజలే. షబ్బాష్, వావ్, షబ్బాష్. ఏది నిజం, ఏది అబద్ధం, ఏం జరుగుతుంది, ఏ విధంగా హత్య కావింపబడుతుందని రాహుల్ గాంధీ తన పని తను చేస్తూ ఉన్నారు. లీడర్ ఆఫ్ అపోజిషన్గా, ఒక రాజ్యాంగ ప్రేమికుడిగా, ఈ దేశ ప్రేమికుడిగా నా పని నేను చేస్తున్నాను, మీ దృష్టికి తెస్తున్నా, మీరు జనాల దృష్టికి తీసుకెళ్ళండి. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి. వావ్, ఏం సూక్తి! ఏ కాంటెక్స్లో ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉపయోగపడుతుంది, మన ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చలనం లేకుండా పడి ఉంటే ఎవరేం చేస్తారు? నీ ఇంటి దగ్గరకు వచ్చి నిన్ను నెత్తిన మోసుకొని ఆ కాళ్ళు ఈ కాళ్ళు ఇక్కడ భుజాల మీద వేసుకొని మోసుకుంటూ పోయి ఎవడు ఓడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కట్టేసి పూర్తి చేసినవైనా ప్రైవేట్ చేతిలో పెట్టి నీకు, నీ పిల్లలకు, నీకు నీ పెంటి పక్కలకు చదువుకునే పిల్లలకు వైద్య విద్య దూరం చేస్తూ ఉంటే, నీకు అక్కడ వైద్యాన్ని దూరం చేసి ప్రైవేట్ చేతిలో పెట్టి వానికి డబ్బులు ఇచ్చి నువ్వు వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటే, నీ కోసం పెట్టినటువంటి మెడికల్ కాలేజీలు, నీ కోసం కడుతున్న ఆసుపత్రులు కానీ ఇంకెవరి చేతులు పెడుతూ ఉన్నా అన్నీ మూసుకొని ఇంట్లో ఉండి ఎవడేం చేస్తాడు? అన్నీ మూసుకొని ఏమీ చైతన్యం లేకుండా మా కళ్ళు కనపరావు, చెవులు కనపరావు అని చెప్పి మూసుకొని ఉంటే ఎవడేం చేస్తాడు? ఎవడోడు కాపాడుకోవాలి, ఎవడు ఏమంటారు, చైతన్యం అవ్వాలి, ఎవడోడు నిరసన వ్యక్తం చేసుకోవాలి. నిజమైన అబద్ధమైంది చెప్పే బాధ్యత ఆంధ్రప్రదేశ్లో కానీ కొందరు తీసుకున్నారు. నిజమైన అబద్ధమైంది చెబుతూ ఉంటారు. ఆడవడం తిట్టుకుంటూ పోయితే ఏమవుతుంది? పడవసి వస్తుందా? ఏమవుతుంది? ఎవడో నన్ను నిన్ను ఇంకెవరో తిట్టినా పడవసి ఏమవుతుంది? సూర్ణగం చూడము అవి మామూలుగా చూసినా ఏం పెద్ద గాలి అని చెప్పి పక్కన పెట్టేస్తాం. కానీ ఇది ఒకటి ఎగ్జాంపుల్. విచ్చలవిడిగా వేలు లక్షల కోట్ల అప్పులు చేసి ఒక దగ్గర పెట్టేసి బయట రేట్ల కంటే 3-4 ఆడ మహానగరాలు కడతాం, ఇంకోదో కడతాం, 4-5 రేట్లు ఎక్కువ రేట్లు కడుతూ ఉన్నాం. కానీ లేదు, దాన్ని చూసి అబ్బా అని సంబరపడిపోతూ ఉంటే అంత ఎందుకు ఖర్చు అవుతుంది, ఆడెందుకు అంత ఖర్చు పెడుతున్నారు, ఆడ అవసరమా, ఇంక వేరే ఆల్టర్నేట్స్ లేదా అని చెప్పేవాళ్ళు చెబుతూ ఉన్నారు. అన్నీ గుడికి కలేదు మూసుకొని మద్దతు ఇచ్చుకుంటూ పోయి ఎవడో కులం పిచ్చులో గోక్కుంటుంటే, మతం పిచ్చులో గోక్కుంటుంటే, రక్తాలు వచ్చేసట్లు గోక్కొని నాశనం అయిపోతామంటే ఎవడేం చేస్తాడు? రాహుల్ గాంధీ సూక్తి ఆంధ్రప్రదేశ్ కానీ అదే వర్తిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని ప్రజలే కాపాడుకోవాలి. రాహుల్ గాంధీ మాట ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవస్థలుగానే, ఆంధ్రప్రదేశ్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద తిరగబడాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంది. పొట్ట మీద చెయ్యి నెత్తి మీద చెయ్యి పెట్టుకొని మంచి కాలు చాంచుకొని కూర్చొని వాడినో ఈయన తిడుతూ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? ఒక తరం నాశనం అయిపోతుంది, నెక్స్ట్ తరాలు నాశనం అయిపోతాయి. అయిపోతే అయిపోయినాయండి, ఓడి చేసేది